సోలోగా ట్రావెల్ చేయడానికి ఫారెస్ట్కి వెళ్ళిన ఈ వ్యక్తికి ఫైనల్గా ఏం జరిగిందో వినండి. 2025 కేరళ. శివ అనే వ్యక్తి సోలోగా ఒక ఫారెస్ట్ ట్రిప్కి వెళ్తాడు. అప్పుడే తన క్యాంప్కి కొంత దూరంలో నుండి ఏదో పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఆ సౌండ్ ఏంటని శివ ఆ సౌండ్ వచ్చిన డైరెక్షన్ వైపే వెళ్తాడు. అప్పుడే అక్కడ తనకి ఒక పెద్ద వింత కంటైనర్ కనిపిస్తుంది. శివ ఆ కంటైనర్లోకి వెళ్ళి చూస్తే లోపల అంతా ఫుల్ వైట్గా ఖాళీ రూమ్ మాత్రమే ఉంటుంది. శివ ఒక 1 అవర్ వరకు అందులోనే ఉండి తిరిగి బయటికి వచ్చేస్తాడు. కానీ ఆ కంటైనర్ నుండి బయటికి వచ్చాక తన క్యాంప్ ఉన్న ప్లేస్లో ఇప్పుడు ఏమీ లేదు. దాంతో కన్ఫ్యూజన్ అయిన శివ తిరిగి తన ఇంటికి వస్తాడు. కానీ ఇంటికి వచ్చిన శివకి పెద్ద షాక్. అందుకు కారణం తన ట్రిప్ కోసం ఇంటి నుండి వచ్చేటప్పుడు 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ నాన్నకి ఇప్పుడు 60 సంవత్సరాలు అయింది. అంతేకాదు తన ఇంటి నుండి వచ్చేటప్పుడు తన సిస్టర్ చదువుతుండేది. ఇప్పుడు తనకి మ్యారేజ్ అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. ఇది చూసి కన్ఫ్యూజన్ అయిన శివ వాళ్ళ పేరెంట్స్తో ఏం జరిగింది మన ఫ్యామిలీకి, నేను ఇప్పుడే క్యాంపింగ్ ట్రిప్కి వెళ్ళేసి వచ్చాను, అంత లోపల నాన్నకి 60 అయింది, చెల్లికి ఏమో మ్యారేజ్ అయ్యి పిల్లలు కూడా ఉన్నారు అని ఒక్కటే కన్ఫ్యూజన్తో అరుస్తాడు. అప్పుడే వచ్చింది 20 సంవత్సరాల క్రితం కనబడకుండా పోయిన మన కొడుకు శివ అని ఆ పేరెంట్స్కి తెలుస్తుంది. ఎస్, శివ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన వరకు 20 సంవత్సరాల క్రితం ఫారెస్ట్ క్యాంప్కి వెళ్ళిన శివ తిరిగి రాలేదు. సో వీళ్ళు తన కోసం ఎక్కడెక్కడో వెతికారు. కానీ ఇంకా మన బిడ్డ లేడేమో అని అనుకొని జీవించారు. కానీ శివకి మాత్రం నిన్న ఈవినింగ్ క్యాంపింగ్ ట్రిప్కి వెళ్ళి ఈరోజు ఇంటికి వచ్చేసరికి అంతగా వింతగా మారిపోయిందని కన్ఫ్యూజన్లో ఉంటాడు. అప్పుడే తనకి ఆ కంటైనర్ గురించి జ్ఞాపకం వస్తుంది. ఒకవేళ దీనికి ఆ కంటైనర్కి ఏదైనా సంబంధం ఉంటుందేమో అని ఆ కంటైనర్ గురించి పూర్తిగా సెర్చ్ చేస్తాడు. అప్పుడు తనకి అసలు నిజం తెలిసింది. ఆ కంటైనర్ ఒక టైం ట్రావెల్ మిషన్. ఎవరైనా ఆ కంటైనర్లోకి వెళ్ళి తిరిగి బయటకు వస్తే టైం చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. సైంటిస్టులు ఆ కంటైనర్ని డీప్గా రీసెర్చ్ చేసినప్పుడు ఆ కంటైనర్ని తయారు చేయడానికి యూజ్ చేసిన మెటల్ అనేది అసలు ఈ భూమి మీద ఎక్కడా లేదు. ఒకవేళ ఈ టైం మిషన్ని ఏలియన్సే క్రియేట్ చేసి ఉంటారని సైంటిస్టులు అనుకుంటారు. శివ ఆ కంటైనర్లోకి వచ్చి ఒక 1 అవర్ని టైం స్పెండ్ చేయడం వల్ల తన లైఫ్లో 20 ఇయర్స్ని కోల్పోయాడు.